ఉప్పెనంత ప్రేమ. ఎపిసోడ్ 94. 6 సంవత్సరాల ముందు ఏమైంది? కిరణ్ వచ్చినప్పటి నుండి తనకు ఈ ప్రపంచానికి సంబంధం లేనట్టుగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది సంజుప్రియ. ఆమె ముఖంలో కోపం, చిరాకు, బాధ అన్నీ దాచుకుని కిరణ్ ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తోంది. సంజుప్రియ కామ్గా ఉంటూ అతన్ని ఎంత ఎక్కువగా స్ట్రేంజర్లా ట్రీట్ చేస్తుందో కిరణ్ మనసులో అంత బాధ కలుగుతుంది. సంజుప్రియను చూసిన క్షణం నుండి అతని మైండ్ బ్లాంక్ అయిపోయింది. సంజుప్రియ అతని వైపు చూడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదని గమనించినప్పుడల్లా అతని మనసును ఎవరో మెలిపెట్టి తిప్పుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. పవిత్ర వీళ్లను పరిచయం చేయగానే పుష్ప హ్యాపీగా నిల్చుని కిరణ్ను గ్రీట్ చేసింది. కాని సంజుప్రియ కిరణ్ల మధ్య ఎలాంటి ఇంటరాక్షన్ జరగలేదు. వీళ్ళిద్దరూ స్టాచ్యూలాగా ఫ్రీజ్ అయిపోయి ఒకరినొకరు సైలెంట్ గా చూసుకుంటున్నారు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. సంజుప్రియ కళ్లలో ఎవరికీ దగ్గర కాలేనంత దూరం కనిపిస్తుంది. తన కళ్లలోకి కేర్ఫుల్ గా చూస్తే ఆమె కోపం వెనుక ఉన్న బాధ కూడా తెలుస్తుంది. కిరణ్ చూపుల్లో క్షమాపణ, అదే సమయంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ అతని ముఖాన్ని చుట్టిపారేసింది. ఎప్పుడూ ఫన్నీగా ఉండే కిరణ్ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ గా ఏదో ఆలోచనలో మునిగినట్టు కనిపిస్తున్నాడు. అతను సంజుప్రియ వైపు చూస్తున్న ప్రతిసారీ ఊహా ప్రపంచంలో మైమరిచిపోయినట్టు కనిపిస్తున్నాడు. వీళ్ళిద్దరికీ ఒకరొకరు తెలిసినట్టుగా అనిపించి, కిరణ్, సంజు మీకు ముందే పరిచయం ఉందా అని కన్ఫ్యూజ్డ్ గా అడిగింది పవిత్ర. లేదు అని సంజుప్రియ చెప్తున్న సమయంలోనే అవును అని కిరణ్ సమాధానమిచ్చాడు. ఇద్దరూ ఒకేసారి జవాబు ఇచ్చినా 2 వేర్వేరు సమాధానాలు చెప్పారు. దీంతో వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా పరిచయం ఉందని పవిత్ర గెస్ చేసింది. వాళ్ళిద్దరికీ ఒకరికొకరు తెలియడమే కాదు, క్లోజ్ కూడా కావచ్చు అని పవిత్ర నమ్ముతుంది. 2 ఆపోజిట్ ఆన్సర్స్ రావడంతో అట్మాస్ఫియర్ ఇంకా ఆక్వర్డ్ గా మారింది. వాళ్ల టెన్షన్ను తగ్గించడానికి, అందుకే మనమంతా ఫ్రెండ్స్ అయ్యాము, సరే తొందరగా తిందాం అంటూ నవ్వుతూ కిరణ్ కి ఫుడ్ సర్వ్ చేస్తూ చెప్తుంది పవిత్ర. ఇప్పటి వరకు ఫన్నీగా, టాకటివ్ గా ఉన్న సంజుప్రియ సడన్ గా మరొక వ్యక్తిలా మారింది. ఆమె ముఖంలో ఇప్పటి వరకు వెలిగిన సంతోషం కనిపించడం లేదు. కేవలం కోపం తప్ప ఆమెలో వేరే ఏ ఎక్స్ప్రెషన్ లేదు. తన నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు. కిరణ్ వచ్చాక మాట్లాడడమే కాదు, తినడం కూడా ఆపేసింది. కేవలం వైన్ను మాత్రమే తాగుతుంది. కిరణ్ కూడా ఎప్పటిలా కాకుండా చాలా సైలెంట్ అయిపోయాడు. అతను కూడా ఏం తినకుండా డ్రింక్ చేస్తూనే ఉన్నాడు. కొద్దిసేపటికి సంజుప్రియ నిల్చుని వాష్రూంకి వెళ్లిపోయింది. 2 నిమిషాలకే కిరణ్ కూడా వాష్రూంకి వెళ్తున్నట్టు చెప్పి బయటికి వెళ్లిపోయాడు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్లగానే పుష్ప క్యూరియస్ గా, మధుశ్రీ, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో మీకు తెలుసా? కిరణ్ వచ్చినప్పటి నుండి సంజుప్రియ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అడుగుతుంది. ఏమో నాక్కూడా తెలియడం లేదు అంటూ పవిత్ర చెప్తుంది. తనక్కూడా వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది. సంజుప్రియ రెస్టారెంట్లోని వాష్ ఏరియాకి వచ్చి చల్లని నీటితో తన ముఖాన్ని కడుక్కుంది. 2 చేతులతో సింక్ మీద బ్యాలెన్స్ ను పెట్టి తనను తాను అద్దంలో అయిష్టంగా చూసుకుంటుంది. కాని సడన్ గా అద్దంలో తన ముఖం వెనుక ఇంకొక ఫేస్ ను గమనించింది. కిరణ్ ఏదో చెప్పాలన్నట్టుగా తన వెనక నిలబడి ఉండడం అద్దంలో నుండి చూసింది. కిరణ్ ను చూసిన క్షణంలోనే తన మనసులో కొంచెం భయం కలిగింది. కాని వెంటనే తనను తను కామ్ చేసుకుని కోపంగా స్ట్రెయిట్ గా నిల్చుని హ్యాండ్ కర్చీఫ్ తో తన చేతులను, ముఖాన్ని తుడుచుకుంది. కిరణ్ ను గమనించినా అతనిని చూడనట్టు వెనక్కి తిరిగి అక్కడి నుండి బయటికి నడిచింది. కాని మరుక్షణమే కిరణ్ ఆమె చేతిని పట్టుకుని అతని వైపుకి చాలా బలంతో లాగాడు. అతను యూజ్ చేసిన ఫోర్స్ కి ఆమె సడన్ గా గోడకు ఆనుకుని నిల్చుంది. కిరణ్ తనకు చాలా దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. వాళ్ల చూపులు కలిశాయి. 6 సంవత్సరాల ముందు కిరణ్ కి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. అతను సంజుప్రియ కన్నా 4 సంవత్సరాలు చిన్న. ఆ సమయంలో కిరణ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రాలేదు. ఉన్నవాటితో సంతోషంగా ఉండడం, దొరికిన వాటికి విలువ ఇవ్వడం, చిన్న చిన్న ఆనందాలను చెరిష్ చేయడం లాంటివి తెలియని ఒక జర్క్ లాగా ఉండేవాడు.
కాని ఇప్పుడు కిరణ్కి ప్రేమంటే ఏంటో అర్థమయ్యింది. కాని ఆ ప్రేమకు దగ్గరయ్యే మార్గం తెలియక మళ్లీ ఆ క్షణాలను తిరిగి తెచ్చుకోలేక రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడు. సంజుప్రియను దగ్గరికి తీసుకుని, నువ్వింకెప్పుడు తిరిగి రావనుకున్నాను. వచ్చాక కూడా నేనెవరో తెలియనట్టు ఎందుకు నటిస్తున్నావు అంటూ బాధగా అడిగాడు. సంజు ఇమ్మీడియట్ గా కిరణ్ను దూరంగా తోసేస్తూ, నన్ను వదిలేయ్, అండ్ ప్లీజ్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనిద్దరికీ మంచిది. నీతో మాట్లాడ్డానికి నాకేం మిగల్లేదు. నన్ను వెళ్ళనివ్వు, గుడ్ బై అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళింది. సంజు ప్లీజ్ అంటూ తనను పిలుస్తున్నా కిరణ్ యొక్క వీక్ వాయిస్ సంజుప్రియకి వినిపించినా అతన్ని పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్తుంది. అయినా వెళ్లిపోతున్న సంజుప్రియను చూస్తూ, అలా జరిగి 6 సంవత్సరాలవుతుంది, అయినా నన్ను క్షమించవా అంటూ అడిగాడు. సంజుప్రియ వెనక్కి తిరక్కుండానే నో అని గట్టిగా చెప్పి వెళ్లిపోయింది. కాలం ఎలాంటి గాయన్నైనా మాన్పిస్తుందంటారు. కాని సంజుప్రియ విషయంలో అలా కాదు. ఎంత సమయం గడిచినా 6 సంవత్సరాల ముందు జరిగిన దాన్ని తను ఎన్నటికీ మర్చిపోలేదు. ఇప్పటికి కూడా కళ్ళు మూసుకున్న ప్రతిసారి అదే ఇన్సిడెంట్ ఆమె కళ్లలోకి వస్తుంది. 6 సంవత్సరాల నుండి ఈ ఘటన తనను తరుముతూనే ఉంది. తన జీవితాంతం అది ఒక పీడకలలా తనను బాధిస్తూనే ఉంటుంది. కళ్ళు మూసుకుని తనను వెంటాడుతున్న ఆ సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ వెంటనే కళ్ళు తెరిచి అక్కడ్నుండి వెళ్లిపోయింది. కిరణ్ ఒంటరిగా మిగిలిపోయాడు. కోపంగా అతని చేత్తో గోడను గట్టిగా గుద్దాడు. వెంటనే అతని చెయ్యి రక్తంతో నిండిపోయింది. నేనిప్పుడేం చెయ్యాలి? మళ్ళీ ఒకప్పట్లా మారేదెలా? నువ్వు లేని ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపానో తోచడం లేదు. దీన్నే ప్రేమ అంటారేమో, కాని నీకు చెప్పేదెలా అంటూ బాధగా తనలో తాను మాట్లాడుకుని ప్రైవేట్ రూంకి తిరిగి వెళ్లాడు. చేతికి గాయంతో తిరిగి వచ్చిన కిరణ్ను చూసి పవిత్ర, పుష్ప ఇద్దరూ కంగారు పడ్డారు. కిరణ్ మాత్రం అతని చేతి నుండి కారుతున్న రక్తాన్ని కూడా పట్టించుకోకుండా కంటిన్యూస్ గా 2-3 బాటిల్స్ ను డ్రింక్ చేశాడు. కిరణ్ ఒక పెద్ద సెలబ్రిటీ అయినా అతను కూడా ఒక నార్మల్ మనిషే. అతనికి అందరిలాంటి ఎమోషన్స్ ఉంటాయి. బాధ కలిగిన ప్రతిసారి ఆల్కహాల్ను తీసుకోవడం చాలా మందిలా అతనికి అలవాటే. ఇటువంటి మనసు నొప్పించే బాధలో పవిత్ర ఉండుంటే ఇప్పటివరకు ఆల్కహాల్ తీసుకోకపోయినా అలాంటి క్షణాల్లో డ్రింక్ చేసేది కావచ్చు. పవిత్ర కిరణ్ను చాలాసార్లు ఆపింది. అయినా కిరణ్ వినకుండా తాగుతూనే ఉన్నాడు. ఫైనల్ గా ఫుల్ గా తాగేసి దేవదాసులా టేబుల్ మీద పడిపోయాడు. మధుశ్రీ, కిరణ్ కి మన బాస్ కి గతంలో ఏదైనా రిలేషన్ ఉందా? వాళ్ళిద్దరూ శత్రువుల్లా కనిపిస్తున్నారు. వాష్రూమ్ కి వెళ్తానని చెప్పిన మన బాస్ ఇంకా తిరిగి రాలేదు. తన వెనకే వెళ్లి తిరిగొచ్చిన కిరణ్ గారు స్పృహ కోల్పోయేంతలా డ్రింక్ చేశారు. అసలేం జరుగుతుంది అంటూ కంగారుగా అడుగుతుంది పుష్ప. పవిత్ర కిరణ్ను ఇంత సీరియస్ అబ్బాయి అనుకోలేదు. అతను ఫన్నీగా ప్రతి విషయాన్ని లైట్ గా తీసుకునే ప్లేబాయ్ అనుకుంది. కాని కిరణ్ ఈరోజు ఇంత బాధగా కనిపిస్తూ ఇంత సీరియస్ ఎమోషన్స్ ను చూపిస్తుంటే పవిత్ర ఆశ్చర్యపోయింది. మధుశ్రీ, ఇప్పుడేం చేద్దాం? నువ్వేం మాట్లాడట్లేదేంటి? ఏమైంది అంటూ ఆలోచనల్లో ఉన్న పవిత్రను అడుగుతుంది పుష్ప. పవిత్ర అదే ఆలోచనలో ఉంది. వాళ్ళిద్దరూ కిరణ్ని మోసుకుని తీసుకెళ్లలేరు. అతని ఇంటి దగ్గర డ్రాప్ చేసినా దారిలో ఎవరైనా ఫొటోస్ తీసి మళ్లీ రూమర్స్ ను స్ప్రెడ్ చేసే అవకాశముంది. అన్నిటికన్నా ముఖ్యంగా విజయ్ తనకు కిరణ్ కు సంబంధముందని, అపార్థం చేసుకునే అవకాశముందని ఆలోచించి కంగారు పడుతుంది పవిత్ర. ప్రపంచం మొత్తం తనను ఎలా అర్థం చేసుకున్నా పవిత్రకి ప్రాబ్లం లేదు. కాని విజయ్ తనను అపార్థం చేసుకోకూడదని అనుకుని, పుష్ప, నీకు డ్రైవ్ చేయడం వచ్చా అని అడిగింది. హా, వచ్చు అని పుష్ప చెప్పగానే, గుడ్, అయితే కిరణ్ను పక్కనే ఏదైనా హోటల్లో డ్రాప్ చేద్దాం. నీకు నా సిచ్యువేషన్ గురించి తెలుసు కదా. నేనతన్ని తీసుకుని వెళ్తే మళ్ళీ కొత్త రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి నువ్వు డ్రాప్ చేస్తావా అని పవిత్ర పుష్పను సహాయం అడుగుతుంది. ఈ రాత్రికి కిరణ్ను ఒక హోటల్లో డ్రాప్ చేయడమే మంచి పరిష్కారమని పవిత్రకి అనిపించింది. పుష్ప ఒప్పుకునేసరికి వాళ్ళిద్దరూ వెళ్లిపోవడానికి రెడీగా ఉండగా సడన్ గా కిరణ్ పాకెట్లో ఉన్న ఫోన్ మోగింది. పవిత్ర అతని పాకెట్ నుండి మొబైల్ను తీసి గీతిక అనే పేరు నుండి కాల్ రావడం గమనించింది.
పవిత్రకి గీతిక గురించి తెలుసు. కరెక్ట్ టైంకి అతని మేనేజర్ నుండి కాల్ రావడం చూసి పవిత్ర రిలీఫ్గా ఫీల్ అవుతూ, హే పుష్ప, నాకొక మంచి ఐడియా వచ్చింది అని చెప్పింది. వాళ్లు కిరణ్ను పికప్ చేసుకోవడానికి గీతికను డైరెక్ట్గా ఇక్కడికి రమ్మని చెప్పడం కరెక్ట్ ఆప్షన్ అని భావించారు. అలా అయితే కొత్తగా ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్స్ ఉండదని పవిత్ర నమ్మి కాల్ను లిఫ్ట్ చేసింది. అటువైపు నుండి గీతిక చాలా యాంగ్షియస్ గా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. కిరణ్, నువ్వెక్కడున్నావ్? నా మెసేజెస్ కి రిప్లై ఎందుకివ్వడం లేదు? జస్ట్ ఆ చిన్న నటి మధుశ్రీ కోసం నాకు అగేన్స్ట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నావా? ఓకే, నా మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టు. నీకు సినిమా చేయాలని లేదా? నీకు నైట్ సీన్ ఉందని చెప్పాక కూడా నా మాటను ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ కోపంగా ప్రశ్నిస్తుంది గీతిక. గీతిక మాటల్లో కోపాన్ని గమనించి కిరణ్ వల్ల ప్రొడక్షన్ టీం అంతా వెయిట్ చేయాల్సి వస్తుందని పవిత్ర వెంటనే, హలో గీతిక గారు, నేను మధుశ్రీని మాట్లాడుతున్నాను. కిరణ్ నాతోనే ఉన్నాడు. యాక్చువల్గా తను కొంచెం ఎక్కువగా డ్రింక్ చేశాడు. ప్లీజ్ మీరొచ్చి అతన్ని పిక్ చేసుకోగలరా అని చాలా మర్యాదగా అడుగుతుంది. మధుశ్రీ మాటలు వినగానే గీతిక ఇంకా కోపంగా, మధుశ్రీ, మళ్ళీ నువ్వేనా? వెయిట్, మీరిప్పుడెక్కడున్నారు అంటూ గట్టిగా అరిచింది. గీతికకు కోపంతో నోటి వెంట మాటలు కూడా రావడం లేదు. తను వెంటనే అడ్రస్ తెలుసుకుని కిరణ్ను తీసుకోవడానికి 10 నిమిషాల్లో వస్తానని చెప్పి కాల్ కట్ చేసింది. పవిత్ర ఇంకా పుష్ప ఇద్దరూ కలిసి కిరణ్ను పట్టుకుని అదే ప్రైవేట్ రూంలో 20 నిమిషాలుగా ఎదురుచూస్తున్నారు. సడన్ గా ప్రైవేట్ రూమ్ డోర్ ఓపెన్ అయ్యి 5 మనుషులతో గీతిక అక్కడికి వచ్చింది. గీతిక రావడం చూసి పవిత్ర నిల్చుని తనను గ్రీట్ చేయడానికి ట్రై చేసింది. కాని గీతిక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా పవిత్ర చెంప చెళ్ళుమనిపించేలా కొట్టింది. ఆమె కొట్టిన చెంపదెబ్బకు పవిత్ర తెల్లని బుగ్గలు 5 వేళ్ల అచ్చుతో ఎర్రగా మారిపోయాయి. ఉప్పెనంత ప్రేమ ఎపిసోడ్ 95 శివంగి. కిరణ్ మేనేజర్ గీతిక డైరెక్ట్ గా రెస్టారెంట్ కి వచ్చి పవిత్ర చెంప మీద గట్టిగా కొట్టింది. ఆమె దెబ్బకు పవిత్ర తెల్లటి బుగ్గలు ఎర్రగా వాచిపోయాయి. 5 వేళ్ల అచ్చు ఈజీగా కనిపించేంత గట్టిగా కొట్టింది. ఎలాంటి కారణం లేకుండా పవిత్రను కొట్టడం చూసి పుష్ప ఇమ్మీడియట్ గా గీతికను వెనక్కి తోసేస్తూ, హేయ్, మధుశ్రీని ఎందుకు కొట్టావ్ అంటూ పవిత్రను ప్రొటెక్ట్ చేస్తుంది. గీతిక 2-3 అడుగులు వెనక్కి వెళ్లి కోపంగా చూస్తూ, ఇంకెందుకు కొడతాను? హేయ్ మధుశ్రీ, కిరణ్ కి డే అండ్ నైట్ షూట్ ఉందని తెలిసి కూడా అతని ఎలా డ్రింక్ చేయనిచ్చావు? ఇది అతని కెరీర్ కి సంబంధించిన విషయమని తెలీదా? ఈ టైంలో నువ్వు అతన్ని నీ చుట్టూ తిప్పుకుంటే అతని కెరీర్ కి లాస్ వస్తుందని కూడా తెలీదా? ఇప్పటికే మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ వచ్చినా నువ్వు సాటిస్ఫై కాలేదా? కిరణ్ లైఫ్ ను నాశనం చేసే వరకు వదలవా అంటూ పవిత్రని అరిచింది. పవిత్రకి చాలా కోపం వస్తున్నా పరిస్థితిని ఇంకా కాంప్లికేట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో, గీతిక గారు, నేను మీకు మళ్లీ చెప్తున్నాను, కిరణ్ నేను మంచి స్నేహితులం. అంతకన్నా ఎక్కువ మా మధ్య ఏమీ లేదు. నేనెప్పుడూ అతన్ని నా చుట్టూ తిప్పుకోవాలని చూడలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. కిరణ్ అతని ఇష్టంతో మాత్రమే డ్రింక్ చేశాడు. నేనతన్ని తాగమని ఫోర్స్ చేయలేదు. నెక్స్ట్ టైం మాట్లాడే ముందు కొంచెం ఆలోచిస్తే మీకు గౌరవంగా ఉంటుంది. మళ్ళీ మీ కిరణ్ గారి మీద రూమర్స్ రాకూడదనుకుంటే అతన్ని తీసుకుని మీరు వెళ్లొచ్చు అని బయటికి దారిని చూపిస్తూ సేవేష్ గా ఆన్సర్ ఇస్తుంది పవిత్ర. పుష్ప కూడా పవిత్రకి సపోర్ట్ చేస్తూ, నీకు వినిపించిందా? మళ్ళీ నేను కూడా చెప్పాలా? వాళ్ళిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. మధుశ్రీకి కిరణ్ను చుట్టూ తిప్పుకోవాల్సిన అవసరం లేదు అంటూ గీతికతో తిట్టినట్టుగా మాట్లాడుతుంది. ఫ్రెండ్స్ మాత్రమేనా? ఇంత జరిగాక కూడా ధైర్యంగా ఈ మాట ఎలా చెప్తున్నావు మధుశ్రీ? అబ్బాయిలను నీ వెనక తిప్పుకోవడం నీకు అలవాటే కదా. నీ ఇమేజ్ ఎప్పుడో పాడైంది. నీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింది. ఇప్పటికీ కూడా నీ ప్రవర్తన మార్చుకోకపోతే నీ బతుకు బస్టాండ్ అవ్వడం ఖాయం. అయినా నీ గురించి నాకవసరం లేదు. జస్ట్ కిరణ్ వదిలేయ్. అతన్ని నీలాగే దిగజార్చాలన్న ఆలోచనలు మానుకో అంటూ చిరాకు మాటలతో పవిత్రకి వార్నింగ్ ఇచ్చింది గీతిక. గీతికకి పవిత్ర మీద కారణం లేకుండా ద్వేషం ఏర్పడింది.
అందుకే కిరణ్ను తనకు దూరంగా ఉంచడానికి ట్రై చేస్తుంది. పవిత్ర కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా పుష్ప మాత్రం ఆగలేకపోతుంది. తను గీతిక ముందుకు నడుస్తూ చేతులను కట్టుకొని, "ఏం మాట్లాడుతున్నావ్? నీతో మర్యాదగా మాట్లాడే కొద్దీ రెచ్చిపోతున్నావెందుకు? ఇంకోసారి ఇలా మాట్లాడితే ఏం జరుగుతుందో చూడు" అంటూ గట్టిగా అరుస్తూ పవిత్రను వెనకేసుకొచ్చింది. "తప్పుగా ఏం మాట్లాడాను? ఉన్నదే చెప్పాను కదా. ఇలాంటి చీప్ థింగ్స్ చేయడానికి ముందే ప్రిపేర్ అయిన తనలాంటి అమ్మాయికి చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటే తనకేంటి? తన పని సవ్యంగా జరిగితే చాలు" అంటూ పవిత్రను హేళన చేసి మాట్లాడడం మొదలుపెట్టింది గీతిక. గీతిక మాటలకు పుష్ప ఆమెను కొట్టడానికి వెళ్ళింది. కాని అంతకుముందే ప్రైవేట్ రూమ్ దద్దరిల్లేలా గట్టిగా 4 చెంపదెబ్బల శబ్దం ఆమె చెవిని తాకాయి. పుష్ప అసలు ఏం జరిగిందా అని తన తలను పక్కకు తిప్పి చూసేసరికి పవిత్ర గీతిక ముందు నిల్చుని ఉంది. వెంటనే జరిగిన విషయం అర్థం చేసుకుంది. గీతిక 2 చెంపలు దెబ్బలతో ఎర్రగా మాడిపోయాయి. నొప్పిగా ఉన్న ఆమె చెంపలను ముట్టుకుంటూ, "ఎంత ధైర్యం నీకు? నన్నే కొడతావా?" అంటూ పవిత్రను కోపంగా చూస్తూ అరిచింది. "నేను కొట్టలేనని ఎవరు చెప్పారు? అఫ్కోర్స్ కొడతాను. నీకు చెప్తున్నాను విను. నన్ను చిక్కుల్లో తోయాలని చూసిన వారిని ఊరికే వదిలిపెట్టే మామూలు అమ్మాయిని కాదు. నా జోలికి వస్తే నువ్వు ఎంత పెద్ద వ్యక్తైనా నా చేతిలో చెంపదెబ్బ తినాల్సిందే. ఈ 4 చెంపదెబ్బలు నా గురించి తప్పుగా మాట్లాడినందుకు. నువ్విప్పుడు కిరణ్ను ఇక్కడి నుండి తీసుకెళ్లాలి కాబట్టి నేనీతో గొడవ పెట్టుకోవడం లేదు. లేదంటే సీన్ ఇంకోలా ఉండేది" అంటూ తనలోని రౌడీ యాంగిల్ను చూపిస్తుంది పవిత్ర. "హా? నువ్వు చెప్పగానే నేను ఊరికే వెళ్ళిపోతాననుకుంటున్నావా? నాతో ఇలా మాట్లాడాక కూడా నేను వదిలేస్తానని అమాయకంగా నమ్ముతున్నావా?" అంటూ పవిత్రను చూసి నవ్వుతూ ఆమెతో వచ్చిన బాడీగార్డ్స్ వైపు తిరిగి, "ఆమె పని చూడండి. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ ఈడియట్కి తెలిసేలా చేయండి" అని ఆర్డర్ చేస్తుంది గీతిక. పుష్ప చాలా భయంతో, "వద్దు వద్దు, ముందుకు రావద్దు. మీకు మధుశ్రీ ఎవరో తెలుసా? మా బాస్ ఎవరో తెలుసా? మా బాస్కి తెలిస్తే" అంటూ పవిత్ర ముందు నిలబడి ఆ బాడీగార్డ్స్ ను ఆపడానికి ట్రై చేస్తుంది. తన మాటలు పూర్తి కాకముందే ఒక బాడీగార్డ్ పుష్పను పక్కకు తోసేసి పవిత్ర వైపుకి వెళ్లడం చూసి పుష్ప భయంగా విజయ్కి కాల్ చేసింది. ఆ 4 బాడీగార్డ్స్ కాపాడ్డానికి అడ్డుగా వచ్చిన పుష్పను పక్కకు తోసుకుని పవిత్రను కొట్టడానికి ట్రై చేశారు. ఈ మధ్య ఎక్సర్సైజ్ చేసి చాలా రోజులయ్యింది. ఈ ఛాన్స్ను మిస్ చేసుకోకూడదు అని పవిత్ర మనసులో అనుకుని తన కాళ్లను చేతులను ఫ్రీగా వదిలి వాళ్లలో ఒక అతన్ని కాలితో గట్టిగా తన్నింది. ఆ బాడీగార్డ్ పవిత్ర దెబ్బకు నేలమీద పడిపోయాడు. ఇంకో అతన్ని గట్టిగా కడుపులో గుద్దితే అతను వెనుక ఉన్న గోడకు వెళ్లి గుద్దుకుని ఇమ్మీడియట్ గా స్పృహ కోల్పోయాడు. వాళ్లున్న ప్రైవేట్ రూమ్ మొత్తం పవిత్ర పంచెస్తో రీసౌండ్ వస్తున్నా కిరణ్ మాత్రం గాఢ నిద్రలో మునిగిపోయాడు. పవిత్ర ఫైటింగ్ ను చేశాక విజయ్కి కాల్ చేయడం అనవసరమని ఫీల్ అయింది పుష్ప. ఇదంతా జరగకముందుకు పవిత్రకి ఏమవుతుందో అని పుష్ప అనవసరంగా భయపడింది. కాని ఇప్పుడు ఆ 4 బాడీగార్డ్స్ పరిస్థితి చూశాక వాళ్లు బతికి బయటపడతారో లేదో అని వాళ్ల గురించి బాధపడ్డం మొదలుపెట్టింది. ఒకవైపు సీరియస్ గా పవిత్ర వాళ్లతో ఫైట్ చేస్తుంటే ఆమెను చూస్తున్న పుష్ప మనసులో పవిత్ర ఒక హీరోలాగా కనిపిస్తుంది. ఎప్పుడూ సాఫ్ట్ గా ఉండే పవిత్ర శివంగిలా మారి వాళ్లకు గుణపాఠం నేర్పించడం చూసి పుష్ప స్టన్ అవుతుంది. తన కళ్లకు పవిత్ర అమ్మోరు తల్లిలా కనిపిస్తుంది. పవిత్ర వాళ్లను కొడుతూనే ఉంది. పవిత్ర దెబ్బలకు ఆ 4 బాడీగార్డ్స్ రక్తాలతో కింద పడిపోవడం చూసి గీతిక షాక్ అయింది. పవిత్ర హీరో సినిమాలో స్టంట్ ఉమెన్ గా చేసేటప్పుడు ఇలాంటి జిమ్నాస్టిక్స్ చేయడం చాలా చూసింది. కాని పవిత్ర నిజ జీవితంలో ఇలా ఫైట్ చేయడం తను ఇప్పుడే చూసింది. తన పవర్ఫుల్ మూమెంట్స్ తో ఆ 4 బాడీగార్డ్స్ ను ఓడించడం చూసి గీతిక భయంతో ఒక మూలన కూర్చుండిపోయింది. ఫైట్ పూర్తి అయ్యేసరికి కిరణ్ పడుకున్న టేబుల్ తప్ప మిగిలిన చైర్స్ అన్ని చిందరవందరగా పడిపోయాయి. పవిత్ర స్ట్రాంగ్ అని ముందే తెలుసు కాని 4 బాడీగార్డ్స్ ను కొట్టిపడేసేంత స్ట్రాంగ్ అని ఎవరూ ఊహించలేదు. వాళ్లను కొట్టిపడేసినా పవిత్రకి కూడా అక్కడక్కడ గాయాలయ్యాయి.
తన చేతులను మసాజ్ చేసుకుంటూ ఆమె పెదవి దగ్గర గాయాన్ని తుడుచుకుంటూ ఉండగా సడన్ గా బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న కొంతమంది బాడీగార్డ్స్ ప్రైవేట్ రూంలోకి ఎంటర్ అయ్యారు. వాళ్లతో పాటు వచ్చిన సురేష్, మధుశ్రీ, నీకేమైనా జరిగిందా? నువ్వు ఓకే కదా అని కొంచెం దిగాలుగా అడిగాడు. సురేష్ను చూడగానే విజయ్ కూడా వచ్చి ఉంటాడని గెస్ చేసి మరో ఆలోచన లేకుండా నేల మీద కూర్చుని నొప్పి నొప్పి అంటూ ఏడవడం మొదలుపెట్టింది పవిత్ర. ఇప్పటి వరకు లేడీ డాన్లా బిహేవ్ చేసిన పవిత్ర సడన్ యాక్షన్స్ ను చూసి పుష్ప కన్ఫ్యూజ్ అయింది. హీరోలా అందరితో ఫైట్ చేసి ఏం తెలియనట్టు ఇలా ఏడుస్తుందేంటి అని ఆశ్చర్యంగా పవిత్ర వైపు చూసింది. ఊహించినట్టే రూమ్ లోపలికి వీల్ చైర్లో ఒకతను ఎంటర్ అయ్యాడు. అతని ముఖంలో కోపం, బాధ రెండూ కనిపిస్తున్నాయి. అతని చూపు సూర్యుడిలాగా భగభగా మండుతూ ఎలాంటి వారినైనా కాల్చేసేలా కనిపిస్తున్నాయి. విజయ్ చిందరవందరగా ఉన్న ఆ రూమ్ను చుట్టూ చూస్తూ నేల మీద కూర్చుని ఏడుస్తున్న అమ్మాయిని చూసి కంగారు పడుతూ మధుశ్రీ, మధుశ్రీ అనుకుంటూ ఆమె వైపుకి వెళ్లాడు. విజయ్ అతని దిగులును, యాంగ్జైటీని దాచుకోలేకపోతాడు. అతని చేయిని పవిత్రకి అందిస్తూ పైకి లేపడానికి హెల్ప్ చేశాడు. ఈ ప్రిన్స్ చార్మింగ్ మనసును టెస్ట్ చేసే అవకాశాన్ని వదులుకోకుండా సిచ్యువేషన్ను అడ్వాంటేజ్గా తీసుకుని అతని చేతిని పట్టుకుని ఏడుస్తూ, మిస్టర్ విజయ్, ఫైనల్ గా నాకు హెల్ప్ చేయడానికి వచ్చావా? నన్ను వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు అని చెప్పింది. నేల మీద గాయాలతో పడిపోయిన నలుగురు వ్యక్తులను చూస్తూ వీళ్ళేనా అని అడిగాడు విజయ్. పవిత్ర చాలా సీరియస్ గా ముఖం పెట్టి, అవును, పుష్ప వాళ్లతో ఫైట్ చేసి నన్ను కాపాడి ఉండకపోతే నేను ఈ సమయానికి బతికుండేదాన్నే కాదు అంటూ వివరిస్తుంది. పవిత్ర మాటలకు పుష్ప ఆశ్చర్యపోయింది. నేనేం చేశాను? ఆడపులిలా అందరినీ ఒక ఆట ఆడుకుని ఇప్పుడేం తెలియనట్టు నటిస్తూ ఆ క్రెడిట్ నాకిస్తున్నావేంటి అని మనసులో అనుకుంటూ కన్ఫ్యూజ్ అయింది. పవిత్ర కళ్ళలో నీటిని చూడగానే విజయ్ ప్రపంచం ఒక్కసారిగా తల్లకిందులయ్యింది. అతని మనసు ఎవరో ముక్కలు ముక్కలు చేసినట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఇదంతా అతను లేటుగా రావడం వల్లే జరిగిందని ఫీల్ అవుతాడు. అతను తొందరగా వచ్చుంటే పవిత్ర ఇంత బాధను రుచి చూసే అవసరం ఉండేది కాదని బాధపడుతూ, దెబ్బలేమైనా తగిలాయా అని అడిగాడు. పవిత్ర వెంటనే తన చేతులను, కాళ్లను చూపిస్తూ, ఇక్కడ 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 కూడా చాలా నొప్పిగా ఉంది అంటూ ఇన్నోసెంట్ గా ముఖం పెట్టి సమాధానమిచ్చింది. ఒకవేళ పవిత్రకి నిజంగానే సీరియస్ ఇంజరీ జరిగితే తను విజయ్కి చెప్పేదే కాదు. ఎందుకంటే అతను అనవసరంగా కంగారు పడతాడని దాచిపెట్టేది. అతని ప్రేయసిని ఒకరు బాధ పెట్టాక కూడా విజయ్ కూల్గా ఎలా ఉంటాడు? ఇమ్మీడియట్ గా వీళ్లందరినీ అరెస్ట్ చేపించమని సురేష్కి ఆర్డర్ చేశాడు. ఒక మూలను కూర్చుని షాక్ అయి చూస్తున్న గీతిక వైపు చూపిస్తూ, వీళ్లందరినీ తీసుకొచ్చి గొడవ చేసింది ఈ అమ్మాయేనా అని కోపంగా చూస్తూ అడిగాడు విజయ్. తన బాస్ను చూసి ప్రౌడ్గా, కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యి, మిస్టర్ విజయ్, ఇదంతా జరగడానికి తనే కారణం. ఆమె మధుశ్రీని చెంపమీద కొట్టింది. అంతేకాదు, మధుశ్రీ గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఇన్సల్ట్ చేసింది అంటూ సిచ్యువేషన్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పుష్ప. ఓ నిజమా? అంత ధైర్యం ఎవరికుంది అని కోపంగా గీతిక వైపు చూస్తూ సురేష్ని పిలిచి ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోమని చెప్తాడు. సురేష్ వెంటనే అతని వెంట తీసుకొచ్చిన ల్యాప్టాప్ను ఓపెన్ చేసి ఒక సాఫ్ట్వేర్ సహాయంతో మరుక్షణమే గీతిక ఫుల్ ఇన్ఫర్మేషన్ను తీసుకున్నాడు. పేరు గీతాంజలి, కాని ఇండస్ట్రీకి వచ్చాక గీతికగా మార్చుకుంది. యాక్టర్ కిరణ్ మేనేజర్గా వర్క్ చేస్తుంది. 5 సంవత్సరాల నుండి మేనేజర్లాగా పనిచేస్తుంది. పేరెంట్స్ ఇద్దరూ వర్క్ చేస్తున్నారు. ఆమెకి 80 ఏళ్ల తాతయ్య, ఇంటర్ చదువుతున్న తమ్ముడు ఉన్నాడు. తన బాయ్ ఫ్రెండ్ ఇంపీరియల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నాడు అంటూ గీతిక బ్యాక్గ్రౌండ్ మొత్తం విజయ్కి వినిపించాడు. విజయ్ కిరణ్ మేనేజర్ వైపు కోపంగా చూస్తూ, గీతాంజలి, నీకు ఎలా బుద్ధి చెప్పాలి అంటూ చిన్నగా మాట్లాడతాడు. ఆ క్షణంలో గీతిక నరకానికి ఫ్రీ టికెట్తో ఎంటర్ అయినట్టు ఫీల్ అవుతుంది. ఆమె భయంతో గజగజ వణికిపోతుంది. విజయ్,
ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీనే కంట్రోల్ చేయగలిగే గ్లోబల్ రేడియంట్ కంపెనీ బాస్ మధుశ్రీకి సపోర్ట్ చేస్తున్నాడా అని మనసులో అనుకుంటూ షాక్ అయి చూస్తుంది. తనకు ఈ క్షణంలో భయపడాలో ఆశ్చర్యపడాలో కూడా అర్థం కావడం లేదు.